స్మార్ట్ మీటర్లు వద్దు, ట్రూ అప్ ఛార్జీలను రద్దు చేయాలని వామపక్ష ప్రజా సంఘాలు డిమాండ్ చేశారు. అదాని స్మార్ట్ మీటర్లను వ్యతిరేకించాలని, ఛార్జీలను రద్దు చేయాలని యశోదానగర్లోని వేమన విజ్ఞాన కేంద్రంలో వామపక్ష ప్రజా సంఘాల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి సిఐటియు జిల్లా అధ్యక్షులు జి బాలసుబ్రహ్మణ్యం అధ్యక్షత వహించారు. దాదాపు 35,000 కోట్ల పైన ఈ భారాలు అనేవి వేశారు. వీళ్ళు ఆ సందర్భంగా చెప్పిన విషయం ఏంటంటే, తెలుగుదేశం పార్టీ వీళ్ళకి చేత కాదు, జగన్మోహన్ రెడ్డికి చేత కాదు, ఈ మొత్తం మేము కానీ బ్రహ్మాండమైన అభివృద్ధి చేస్తాం, మేము ఈ సిటీ ఒప్పందాలు రద్దు చేస్తాం, స్మార్ట్ మీటర్లు ఏవైతే షిరిడి సాయి కంపెనీతో చేసుకున్న ఒప్పందాలను వాటిని రద్దు చేస్తాం, స్మార్ట్ మీటర్లు పెడితే పగలగొట్టండి, ఈ వ్యవసాయానికి మీటర్లు పెట్టే పద్ధతి వద్దు, ఇట్లాంటి అనేకమైన విషయాల మీద మాట్లాడారు. మాట్లాడిందే కాదు, దీని మీద సెక్కి ఒప్పందం దీనితో జరిగిన వాటి మీద కోర్టు కూడా పయావన కేసుల రూపంలో వెళ్ళారు. వెళ్ళి ఇది జరిగిన తర్వాత ఈరోజు మళ్ళా ఈ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత అదే విధానాలను మరింత వేగంగా మరింత పకడ్బందీగా అమలు చేయడానికి కోరుకుంటున్నాము. ఇది కానీ చేస్తే ఇప్పుడు మళ్ళా వివిధ రూపాల్లో మళ్ళా భారాలు పెంచడానికి ఈరోజు సిద్ధమైపోయినారు. దాదాపు 8,000 కోట్ల పైన ఈరోజు పెంచడానికి ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యమైన దాంతో ఈ స్మార్ట్ మీటర్లు బిగించడం లేదు. ట్రూ అప్ ఛార్జీలు అవి గతం నుంచి కొనసాగుతున్నట్టు స్మార్ట్ మీటర్లకు సంబంధించి చాలా ముఖ్యమైన ఇది జరుగుతుంది. ఏంది స్మార్ట్ మీటర్లు? ఒకటి, ఈ స్మార్ట్ మీటర్లు అనేవి 2 పేజీల్లో ఉన్నది. ఒకటి మనకి వేస్తే 8,000 రూపాయలు, ఇంకొకటి 11,000 12,000 రూపాయలు ఆ ఛార్జీలు దానికి వసూలు చేయడం. దాదాపు 93 నెలల పాటు వాటికి మనం చేయాలి. ఇది కొత్త విధానం. గతంలో ఈ యొక్క పద్ధతి లేదు. మీటర్ అంటే మనం ఈ యొక్క దీంతో దాదాపు మనం చూసాం, ఈ అవినీతి జరిగింది, కేసు నమోదైంది, ఈ విషయాలతో కూడా మనం గమనించాం, మనం చూసాం విషయాలు. అంటే విద్యుత్ రంగంలో అనేకమైన సంస్కరణలు తీసుకొచ్చి దాన్ని ఒక ఆదాయ వనరుగా కార్పొరేట్ పరం చేసే ఒక మెయిన్ వనరుగా ఈరోజు ప్రభుత్వాలు భావించిన తర్వాత ఈ ప్రజల మీద రకరకాల రూపాల్లో మనకు తెలియకుండా గతంలో అయితే యూనిట్ కింద పెంచుతున్నాము అని చెప్పారు. చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడే దీనికి సంబంధించి పెంచడానికి, తర్వాత వైఎస్ఆర్ పార్టీలో కూడా ఏవైతే సిటీ ఒప్పందం చేసుకొని దాని నుంచి మనం ఇక్కడ చాలా తక్కువకి విద్యుత్తు అందుబాటులో దొరికే అవకాశం ఉన్నప్పటికీ అదాని సిటీకి సప్లై చేస్తారు కాబట్టి దాన్ని ఆధారంగా దాని నుంచే ఈ యొక్క తీసుకోండి మనం గ్యారెంటీ